తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూపాయలు 2 లక్షల వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతు కుటుంబం గుర్తింపు కోసం ప్రభుత్వం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలలోని ముఖ్యాంశాలు చూద్దాం. పంట రుణమాఫీ పథకం 2024 పరిధి వర్తింపు. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూపాయలు 2 లక్షల వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వాటి బ్రాంచ్ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 2018 డిసెంబర్ 12 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు డిసెంబర్ 9, 2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. డిసెంబర్ 9, 2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు, వడ్డీ మొత్తానికి ఈ పథకం వర్తిస్తుంది. రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే రేషన్ కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు, తదితరులు ఉంటారు. పథకం అమలుకు ఏర్పాట్లు. వ్యవసాయ శాఖ కమిషనర్, సంచాలకులు పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగా నిర్ణయించారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తుంది. వ్యవసాయ శాఖ సంచాలకులు, ఎస్ఐసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్ను నిర్వహిస్తారు. ఈ ఐటీ పోర్టల్లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం పేర్కొన్న మరికొన్ని విషయాలు. ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా నియమించాలి. ఈ బ్యాంకు నోడల్ అధికారి బ్యాంకులకు వ్యవసాయ శాఖ సంచాలకులు, ఎస్ఐసి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బ్యాంక్ నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంక్ పంట రుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాలి. ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుండి రిఫరెన్స్ 1వ మెమో, జత చేసిన ప్రొఫార్మా 1లో డిజిటల్ సంతకం చేసిన సంక్షిప్తిని ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సిబిఎస్లో లేవు. కాబట్టి పిఎస్సిస్కు అనుబంధమైన సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ రిఫరెన్స్ 2వ మెమో, జత చేసిన ప్రొఫార్మాలో డేటాను డిజిటల్గా సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రతి బ్యాంకు సిబిఎస్ నుండి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ యొక్క ఉద్దేశ్యం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడం. అవసరమైతే వ్యవసాయ శాఖ సంచాలకులు ఎన్ఐసి డేటా వాలిడేషన్ తనిఖీలు చేయాలి. ఈ పథకం కింద లబ్ధిదారుల రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్ను పాస్బుక్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో, పిడిఎస్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించిన ఒక్కో రైతు కుటుంబానికి డిసెంబర్ 9, 2023 నాటికి బకాయి ఉన్న క్యుములేటివ్ రుణమాఫీ రూపాయలు 2 లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది. అర్హత గల రుణ మాఫీ మొత్తాన్ని డిబిటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతు రుణ ఖాతాలకు జమ చేస్తారు. పిఎస్సిస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డిసిసిబి లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేయడమవుతుంది. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పిఎస్సిస్లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు. ప్రతి రైతు కుటుంబానికి డిసెంబర్ 9, 2023 తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలి. ప్రతి రైతు కుటుంబానికి డిసెంబర్ 9, 2023 నాటికి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక రూపాయలు 2 లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది. ఏ కుటుంబానికి అయితే రూపాయలు 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత అర్హత గల రూపాయలు 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు. రూపాయలు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితులలో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి. మినహాయింపులు. ఈ రుణమాఫీ ఎస్హెచ్జీలు, జెల్జీలు, ఆర్ఎన్జీలు, ఎల్సీఎస్లకు తీసుకున్న రుణాలకు వర్తించదు. ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. కంపెనీలు, ఫండ్స్ వంటి సంస్థలకి ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు. కానీ పిఎస్సిస్ ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణనలోనికి తీసుకోబడుతుంది. బ్యాంకుల బాధ్యత. ప్రతి బ్యాంకులు డేటాను బాధ్యతగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ డేటాలో రైతుల అర్హత, ప్రతి రైతుకు సంబంధించిన పంట రుణ ఖాతా వివరాలు సమాచార వాస్తవికత, సమగ్రత ఉండేలా సరియైన విధంగా ఇవ్వాలి. పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంటుపై, రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బిఎన్ఓ డిజిటల్ సంతకం చేయాలి. నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించినట్టు భవిష్యత్తులో కనుగొన్నట్లయితే చట్టప్రకారం బ్యాంకులపై చర్యలు తీసుకోవాలి. రైతుల బాధ్యతలు. ఈ పథకం క్రింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినట్లయితే లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు లేదా పంట రుణమాఫీకి అర్హులు కారని కనుగొన్నట్లయితే పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్టప్రకారం వ్యవసాయ శాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుంది. ఆడి లోన్ అకౌంట్లలో ఉన్న డేటా యథార్థతను నిర్ధారించేందుకు సహకార శాఖ సంచాలకులు సహకార సంఘాల రిజిస్ట్రార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందస్తు శాంపిల్ ప్రియాడిక్ను చేపట్టి వ్యవసాయ శాఖ సంచాలకులు వారు కనుగొన్న విషయాలను సమర్పించాలి. ఈ పథకం క్రింద లబ్ధి పొందిన ప్రతి రైతు బ్యాంకు అకౌంట్ను ఆర్బీఐ నాబార్డ్ నిర్దిష్ట కార్యవిధానం ప్రకారం ఆడిట్ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ఆడిట్ను చట్టబద్ధ ఆడిటర్లు, ప్రత్యేక ఆడిటర్ల ద్వారా చేయించవచ్చును. పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం. పథకం గురించి రైతుల సందేహాలకు, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ సంచాలకులు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపించాలి.
రైతులు తమ ఇబ్బందులను ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో స్థాపించిన సహాయ కేంద్రాల వద్ద తెలుపవచ్చు. ప్రతి అభ్యర్థనను సంబంధిత అధికారులు 30 రోజుల లోపు పరిష్కరించి దరఖాస్తుదారునికి తెలపాల్సి ఉంటుంది.